డూమ్స్డే క్లాక్ ఏంటి చాలా డిఫరెంట్‌గా ఉంది పేరు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇది మన ఇంట్లో ఉండే క్లాక్ టైప్ అయితే కాదు. ఇది ఒక డిఫరెంట్ క్లాక్ అనమాట. అయితే దాదాపు 2 ఏళ్ల తర్వాత డూమ్స్డే క్లాక్ మళ్ళీ కదిలింది. యుగాంతం వైపు మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటి వరకు యుగాంతానికి 90 సెకండ్ల దూరంలో ఉన్న ఈ క్లాక్ ఇప్పుడు 89 సెకండ్ల దూరానికి వచ్చేసింది. అంటే అర్ధరాత్రి అవ్వడానికి మరో 89 సెకండ్లు మాత్రమే ఉంది. అంటే మనం యుగాంతానికి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో, ఇలా యుగాంతాన్ని అంచనా వేసే ఈ క్లాక్‌ని ఎవరు కనిపెట్టారు? నిజంగానే ఈ క్లాక్ వల్ల యుగాంతాన్ని మనం అంచనా వేయగలమా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ డూమ్స్డే క్లాక్ గురించి అయితే 1945లోనే ప్రస్తావన వచ్చిందనమాట. 1945లో న్యూక్లియర్ అటాక్ జరిగింది జపాన్ పైన. అంటే నాగసాకి, హిరోషిమా ప్రదేశాల్లో అయితే న్యూక్లియర్ బాంబ్‌ని అయితే డ్రాప్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే చాలామంది చనిపోవడం గానీ, అలాగే జపాన్‌కి చాలా భారీ నష్టం అయితే కలిగిందనమాట. సో, న్యూక్లియర్ బాంబ్‌ని కనిపెట్టిన ఓపెన్ హైమర్ కూడా ఈ సంఘటన చూసి చాలా అంటే చాలా బాధపడ్డారనమాట. అలాగే చాలా గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ కూడా ఇలాంటి విపత్తులు ఇలాంటి న్యూక్లియర్ అటాక్స్ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తూ వచ్చారనమాట. అలాగే ఓపెన్ హైమర్‌తో కలిసి ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ అలాగే కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు అంతా ఒక గ్రూప్‌గా ఫామ్ అయ్యి ఒక సంస్థనైతే దాన్నే బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్ బృందం అని అంటారు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలాంటి విపత్తులు జరగకుండా, అలాగే న్యూక్లియర్ అటాక్స్ జరగకుండా ప్రజలను కావచ్చు, లేదంటే గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకి అవగాహన తెప్పించడం కోసం అయితే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఒక డూమ్స్డే క్లాక్‌ని తయారు చేశారు. సో, దీన్ని మిడ్‌నైట్ 12గా సెట్ చేశారనమాట. అంటే అక్కడున్న సిట్యుయేషన్స్ బట్టి, యుద్ధాలు బట్టి, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, లేదంటే న్యూక్లియర్ అటాక్స్ కావచ్చు, లేదంటే టెక్నికల్‌గా జరిగే కొన్ని డిజాస్టర్స్ కావచ్చు, ఇలా అన్నిటిని కలిపి ఒక అంచనా తీసుకొచ్చి ఆ టైంని సెట్ చేస్తూ వస్తారనమాట. సో, అంటే ఇది గాని అలా అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకుండా మిడ్‌నైట్ 12 వరకు గాని ఆ ముళ్ళు గాని వచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం అంతం అవుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారనమాట. సో, దీన్నే డూమ్స్డే క్లాక్ అని పిలుస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1947లో ఈ క్లాక్‌ని అయితే సెట్ చేశారు. వాళ్ళు ఆ క్లాక్‌ని సెట్ చేసే టయానికి అప్పటికి మిడ్‌నైట్ 12 అవ్వడానికి 7 మినిట్స్ ఉంది. అంటే 7 మినిట్స్ వరకు సెట్ చేశారు. ఇట్ మీన్స్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులన్నీ కాలిక్యులేట్ చేసి ఈ మిడ్‌నైట్ అవ్వడానికి 7 మినిట్స్ దూరంలో అయితే ముళ్ళుని సెట్ చేశారనమాట. సో, ఒకవేళ అక్కడి నుంచి కాలిక్యులేట్ చేసుకుంటూ, తగ్గించుకుంటూ, పెంచుకుంటూ సో, ఇలా ఇప్పటికి 2025కి అయితే 89 సెకండ్స్‌కి వచ్చింది. అంటే 1947లో మిడ్‌నైట్ 12 అవ్వడానికి 7 మినిట్స్ ఉంటే ఇప్పుడు మాత్రం ఓన్లీ 89 సెకండ్స్ మాత్రమే ఉంది. అంటే మిడ్‌నైట్ 12 అవ్వడానికి ఓన్లీ 89 సెకండ్స్ మాత్రమే ఉంది. సో, ఒకవేళ ఈ 89 సెకండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ప్రపంచం అంతం అవుతుంది అని చెప్పి ఆ సైంటిస్టులు అయితే నమ్ముతున్నారనమాట. సో, ఇప్పుడు మనం ఇయర్ వైస్‌గా చూసుకుందాం. ఏ ఇయర్ ఎంత టైంకి వచ్చింది ఈ క్లాక్ అనేది ఇయర్ వైస్ చూసుకుందాం. సో, అయితే 1947లో ఈ మిడ్‌నైట్ 12 అవ్వడానికి ఓన్లీ 7 మినిట్స్ మాత్రమే ఉంది టైం. సో, ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేశారు. అంటే అప్పుడున్న పరిస్థితులన్నీ క్యాలిక్యులేట్ చేసి 1949లో మళ్ళీ ఈ టైంని అయితే సెట్ చేశారనమాట. అప్పటికి ఈ టైం సెట్ చేసే టైంకి మిడ్‌నైట్ అవ్వడానికి 3 మినిట్స్ టైం మాత్రమే ఉంది. తర్వాత మళ్ళీ 1953లో ఈ టైంని సెట్ చేశారు. ఆ 3 మినిట్స్ కాస్త 2 మినిట్స్ అయింది. తర్వాత మళ్ళీ 1960లో కూడా ఈ టైంని అయితే క్యాలిక్యులేట్ చేశారనమాట. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మిడ్‌నైట్ 12 అవ్వడానికి టైం తగ్గడం కాస్త పెరిగిందనమాట. అంటే 2 మినిట్స్ ఉన్న టైం కాస్త 7 మినిట్స్ వరకు వచ్చిందనమాట. అప్పుడున్న పరిస్థితులు క్యాలిక్యులేట్ చేశారు వీళ్ళు. సో, అప్పటికి మేబీ పరిస్థితులు కొంచెం బెటర్ అయి ఉండొచ్చు. అందుకని చెప్పి టైంని అయితే కొంచెం పెంచుకుంటూ వచ్చారు. అంటే డౌన్ చేసుకుంటూ వచ్చారనమాట ముళ్ళుని. అది కాస్త 7 మినిట్స్ అయింది. సో, ఇప్పుడు 1963లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 7 మినిట్స్ కాస్త 12 మినిట్స్ అయిందనమాట. సో, ఇది కూడా కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. తర్వాత మళ్ళీ 1968లో క్యాలిక్యులేట్ చేస్తే 12 మినిట్స్ కాస్త 7 మినిట్స్ అయింది. మేబీ అప్పుడున్న పరిస్థితులు కొంచెం మారుండొచ్చు, మళ్ళీ యుద్ధాలు జరుగుండొచ్చు, లేదంటే ఏదన్నా న్యూక్లియర్ అటాక్ జరుగుండొచ్చు, ఇలా పరిస్థితులు న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుండొచ్చు. సో, ఇలాంటి పరిస్థితులన్నీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ టైంని అయితే 7 మినిట్స్ తీసుకొచ్చారనమాట. సో, 1991లో మాత్రం ఈ క్లాక్ అయితే 17 మినిట్స్‌కి వచ్చింది. అంటే అప్పుడున్న వార్స్ అన్నీ ఎండ్ అవ్వడం కానీ, అలాగే చాలా పరిస్థితులు కొంచెం బెటర్ అవ్వడం వల్ల ఈ క్లాక్ అయితే మాత్రం 17 మినిట్స్‌కి వచ్చిందనమాట. అంటే 17 మినిట్స్ అంటే మిడ్‌నైట్ అవ్వడానికి ఇంకా 17 మినిట్స్ టైం ఉందనమాట.
సో ఇప్పుడు ఆ తర్వాత 1995లో క్యాలిక్యులేట్ చేస్తే అది 14 మినిట్స్‌కి వచ్చింది. తర్వాత 1998లో 9 మినిట్స్‌కి వచ్చింది. సో 2002లో అయితే మాత్రం మళ్ళీ 7 మినిట్స్‌కి రావడం. ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ అంటే కొంచెం పెరిగి, కొంచెం తగ్గి, కొంచెం పెరిగి, కొంచెం తగ్గి సో 2023లో మాత్రం అది కాస్త 90 సెకండ్స్‌కి వచ్చింది. సో 2023కి వచ్చేతలకి అది 90 సెకండ్స్‌కి వచ్చిందనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలిసిందే కదా! కరోనా ఉండొచ్చు, లేదంటే చాలా వరకు న్యాచురల్ డిజాస్టర్స్ కూడా జరిగాయనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏఐ వచ్చింది. ఏఐ వల్ల కూడా చాలా వరకు నష్టం జరగచ్చు అని కూడా ఈ సైంటిస్టులు అయితే భావిస్తున్నారనమాట. సో ఫ్యూచర్‌లో ఏఐ ద్వారా కూడా యుద్ధాలు జరుగుతాయి. సో దానివల్ల మానవాళికైతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి కూడా సైంటిస్టులు అయితే భావిస్తున్నారనమాట. సో ఇప్పుడు 2023 నుంచి ఇప్పుడు 2025లో క్యాలిక్యులేట్ చేస్తే అది కాస్త 1 సెకండ్ తగ్గి 89 సెకండ్స్‌కి వచ్చింది. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే, అరే తగ్గింది ఒక్క సెకండే కదా అంటున్నారు. కానీ మనం జస్ట్ 89 సెకండ్స్ దూరంలో ఉన్నాం యుగాంతానికి రావడానికి. అంటే ప్రపంచం అంతం అవ్వడానికి ఓన్లీ 89 సెకండ్స్ దూరంలో ఉన్నాం అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో చాలామంది ఏం చెప్తున్నారంటే, అరే సైంటిస్టులు ఒక క్లాక్ పెట్టారు. సో ఈ క్లాక్‌ని మనం నమ్మాలా? ఈ క్లాక్ ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేస్తుందా? అన్నట్టు చాలామంది అయితే కొట్టి పారేయచ్చు. బట్ ఈ క్లాక్‌ని పెట్టింది కూడా చాలా గొప్ప సైంటిస్టులే. కొంతమంది అయితే నోబెల్ బహుమతి గెలుచుకున్న సైంటిస్టులే అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం చూడాల్సింది క్లాక్ కాదు. సో ఈ క్లాక్‌లో టైం కాదు. ఇక్కడ మారుతున్న పరిస్థితులు మనం చూడాలన్నమాట. ఇప్పుడు జరుగుతున్న సంఘటనని మనం చూడాలా. సో న్యూక్లియర్ అటాక్స్ కావచ్చు, సైబర్ అటాక్స్ కావచ్చు, లేదంటే న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు. ఇలా మారుతున్న ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగానే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. వాళ్ళేమి జస్ట్ వచ్చి టైం సెట్ చేయరనమాట. వాళ్ళు పరిస్థితులు బట్టి ఆ టైంని అయితే సెట్ చేస్తారు. అంటే ఇది కాస్త మనల్ని అంతానికి తీసుకెళ్తుందన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి మనమే జాగ్రత్త పడాలి. సో మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనమే ఈ నేచర్‌ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఉందో అలానే ఉంచాలి. సో మనం ఈ నేచర్‌ని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా నేచర్ మాత్రం పక్కా మన పైన పగ తీర్చుకుంటుందన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారనమాట. సో ఇంకా నమ్మడం, నమ్మకపోవడం అనేది ఎవరి మైండ్ సెట్ బట్టి వాళ్ళకు ఉంటుంది. సో చూద్దాం మరి ఈ క్లాక్ మరి ఇంకెంత ముందుకెళ్తుందా, లేదా మరీ డౌన్ అయిపోయి మళ్ళీ మంచి పరిస్థితులు ఏర్పడుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ క్లాక్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.